హాయ్ ఎవరివన్, కందిపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హాఫ్ కందిపప్పు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. 15 పచ్చిమిర్చి తీసుకొని తొట్యాలు తీసేసి కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక 3 టమోటాస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక కట్ట తోటకూర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ 4-5 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేయాలి ఆకు మొత్తం. అలాగే కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 3-4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆవిరి మొత్తం తీసేసినాక ఇలా వాటర్ పక్కకు తీసేయాలి. అలాగే పప్పు బాగా రుద్దుకోవాలి. మిరపకాయలు కనిపించకుండా బాగా నున్నగా రుద్దుకోవాలి. అలాగే ముందుగా తీసిపెట్టిన వాటర్ అన్నీ పప్పులో కలిపేయాలి. కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్గా తుంచుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక సాసవాలు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అలాగే ముందుగా రుద్ది పెట్టుకున్న పప్పు మొత్తం వేసి 2 మినిట్స్ బాగా మరగనివ్వాలి. అంతేనండి, వేడి వేడి పప్పు రెడీ.